Hi my dear students, this video a clarity on job calendar. చాలా మంది నిన్నటి నుంచి కాల్స్ చేస్తున్నారు సార్ ఇంకా మీరు వీడియో చేయలేదు అని. ఆ వీడియో ఎందుకు చేయలేదు సార్ అంటే కొంచెం క్లారిటీ కోసం వెయిట్ చేశాను సార్ యాక్చువల్గా ఈ రోజు వరకు. అంటే జాబ్ క్యాలెండర్కి ముందు ఎంత కన్ఫ్యూజన్ ఉందో జాబ్ క్యాలెండర్ తర్వాత అంతకన్నా ఎక్కువ కన్ఫ్యూజన్ ఉంది సార్ అభ్యర్థుల్లో. సో ఈ జాబ్ క్యాలెండర్లో మన ఎలక్ట్రికల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, దాంట్లో ఏమేమి ఉన్నాయి సార్, మరి సబ్ ఇంజనీర్ కూడా ఉన్నాయా, మరి జేఎల్ఎం ఉన్నాయా, అసలు ఇలాంటి చాలా క్వశ్చన్స్ అరైజ్ అవుతున్నాయి సార్. ఇప్పటివరకు నిన్న నైట్ నుంచి మార్నింగ్ వరకు ఆల్మోస్ట్ ఒక 200 కాల్స్ వరకు లిఫ్ట్ చేసి ఉంటాను. చాలామంది వెయిట్ చేస్తున్నారు దీనికోసం. ఆ క్లారిటీ కోసం వెయిట్ చేసి ఇంతసేపు వెయిట్ చేశాను సార్. అంటే ఏదో ఒక వీడియో తీసి బ్యాచ్ అనౌన్స్ చేసి అది కాదు కదా. నేను వీడియో చేశాను అంటే మీకు క్లారిటీ ఉండాలి, మీరు ఇచ్చే ప్రతి కామెంట్కి నా దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఉండాలి. ఆ క్లారిటీ కోసం సార్. అంటే ఏదో ఒక వీడియో పెట్టేసి నేను కామెంట్స్ ఆఫ్ చేసి అలా పెట్టినాను అనుకోండి, నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కూడా వేస్ట్ అవుతుంది. సో అలాంటిది కొంచెం క్లారిటీ కోసం వెయిట్ చేశాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న క్లారిటీకో ఏదైతే ఉందో దాన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మిగతావి చూద్దాం సార్. సో ఒక్కసారి మన జాబ్ క్యాలెండర్లోకి వెళ్తే, ఓకే, మన జాబ్ క్యాలెండర్లో ఒక 20 వేకెన్సీస్ గురించి ఇచ్చాడు. అందులో 5th వేకెన్సీలో ఈ విధంగా మనది ఉంది సార్. ఏమన్నాడు సార్, ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్స్ ఇన్ టీజీ ట్రాన్స్కో, టీజీ ఎన్పీడీసీఎల్ అండ్ టీజీ ఎస్పీడీసీఎల్. జనరల్గా మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి సార్ అంటే యాక్చువల్గా ట్రాన్స్కోలో 183 వేకెన్సీస్ అప్రూవల్ అయినాయి. ఆ 183 వేకెన్సీస్లలో 145 ఎలక్ట్రికల్ వేకెన్సీస్ ఉన్నాయి. రిమైనింగ్లో సివిల్ అండ్ ఎలక్ట్రానిక్ వేకెన్సీస్ ఉన్నాయి. దానిపైన మన క్యాలెండర్లో క్లారిటీ రావాలి. ఆ క్లారిటీ అనేది ఇక్కడ లేదు సార్. యాక్చువల్గా చెప్పాలంటే ఇక్కడ ఒక క్లారిటీ ఏంటంటే ఎగ్జామ్ కండక్టెడ్ బై టీజీ ట్రాన్స్కో. ఎగ్జామ్ కండక్టెడ్ బై టీజీ ట్రాన్స్కో అంటే దీని క్లారిటీ ఏంటి సార్ అంటే త్వరలో ఈ వేకెన్సీస్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. ఈ రిమైనింగ్ వాట్ ఎవర్ 30 చేంజ్ సివిల్ అండ్ ఎలక్ట్రానిక్స్కి, 145 ఎలక్ట్రికల్కి ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేది టీజీ ట్రాన్స్కో. అయితే ఇవి ఏఈ వేకెన్సీస్ సార్. ఏఈకి బీఈ బీటెక్ వాళ్ళే ఎలిజిబుల్ సార్. దాని తర్వాత ట్రాన్స్కో పక్కన పెడితే టీజీ ఎన్పీడీసీఎల్ అండ్ టీజీ ఎస్పీడీసీఎల్. దీంట్లో అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్ అండ్ అదర్ వేకెన్సీస్ అని ఇచ్చాడు సార్. ఈ అదర్ వేకెన్సీస్ అంటే ఏంటి, అకౌంటెంట్ ఆఫీస్ నుంచా లేకుంటే మనం ఎక్స్పెక్ట్ చేసినట్లుగా జూనియర్ లైన్మెన్ వేకెన్సీసా అని దీని గురించి చాలామంది ఏఈలకు ఏడీలకు కూడా కాల్ చేశాను సార్. సో వాళ్ళ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటంటే అవి రెసిడెన్షియల్ పోస్టెస్ కదా, చిన్న పోస్టులు కదా, అందుకని దాంట్లో మెన్షన్ చేసి ఉండరు. బట్ ఖచ్చితంగా ఎన్పీడీసీఎల్లో నోటిఫికేషన్ అయితే ఉంది, అది ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. క్యాలెండర్లో అది మెన్షన్ చేయకపోవచ్చు అని కొన్ని ఆన్సర్స్ వచ్చాయి నాకు. ఇంకా కొన్ని ఈ అదర్ పోస్టులు అంటే జేఎల్ఎం పోస్టులే సార్ అని కొన్ని వచ్చాయి. ఇలాంటివి అంటే విభిన్నమైన ఆన్సర్స్ వచ్చాయి సార్ నాకు. అయితే డైరెక్ట్గా ఈ ఫ్యూ డేస్లో, ఇంకో 2 or 3 డేస్లో మన విద్యుత్ శాఖ మంత్రి, మన ఉప ముఖ్యమంత్రి బట్టి సార్ని మన స్టూడెంట్స్, ఖమ్మం స్టూడెంట్స్, సార్ది ఖమ్మం కదా, ఆ ఖమ్మం స్టూడెంట్స్ కొంతమంది రెడీగా ఉన్నారు. వాళ్ళు వెళ్ళి బట్టి సార్ని, అదేవిధంగా మన ఎన్పీడీసీఎల్ సిఎండి సార్ని కలిసి ఇంకా క్లారిటీ అయితే తీసుకొస్తారు సార్. మోస్ట్లీ దాని గురించి ఇంకా డిస్కస్ చేసుకుంటున్నారు ఎవరైతే ఖమ్మం వాళ్ళు ఉన్నారో. ఇంకా ఎవరైనా ఖమ్మంలో స్టూడెంట్స్ ఉంటే మన ఎన్పీడీసీఎల్ వాళ్ళు కూడా ఏదన్నా రిప్రజెంటేషన్ ఆర్ క్లారిటీ కోసం నేను ట్రై చేస్తాం సార్ అని చాలామంది కాల్ చేశారు. అది వచ్చిన తర్వాత నేను మళ్ళీ దీనిపైన క్లారిటీ ఇస్తాను సార్. ఇప్పటి వరకు ఉన్న క్లారిటీ ఏంటంటే ఏఈ ట్రాన్స్కోలో ఖచ్చితంగా వేకెన్సీస్ ఉన్నాయి అండ్ ఎన్పీడీసీఎల్లో అండ్ ట్రాన్స్కోలో సబ్ ఇంజనీర్ వేకెన్సీస్ కూడా ఉన్నాయా అనేది ఇక్కడ ఇంకొక డౌట్ సార్. సో ఫైనల్గా మన ఎలక్ట్రికల్లో అయితే ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అని, అసిస్టెంట్ ఇంజనీర్ అని అండ్ సబ్ ఇంజనీర్ అని అండ్ అదర్ వేకెన్సీస్ అని వీటన్నింటికీ కూడా వేకెన్సీస్ ఉన్నాయి అని ఇక్కడ మెన్షన్ చేశాడు సార్. సో ఇందులో ట్రాన్స్కో ఏఈ అయితే ఫోర్మోస్ట్ ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది, సబ్ ఇంజనీర్ కూడా రిలీజ్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ సార్. బట్ ఎన్ని ఉన్నాయి ఏంటనే క్లారిటీ లేదు. జూనియర్ లైన్మెన్ విషయానికి వస్తే ఎన్పీడీసీఎల్ అయితే పక్కా నోటిఫికేషన్ ఉంటుంది, అది ఇక్కడ
మెన్షన్ ఎందుకు చేయలేదు, ఎన్ని ఉంటాయి అనేది నేను మీకు మళ్ళీ క్లారిటీ ఇస్తాను. బట్ డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇక్కడ లేదు సార్ అని మీరు లైట్ తీసుకోవడానికి లేదు. ఇది చాలా క్రూషియల్ టైం. ఈ టైంలో మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. సడన్గా నోటిఫికేషన్ ఇస్తే మీరు లూజ్ అవుతారు, ఎవరైతే ప్రిపేర్ అవ్వలేదో వాళ్ళు. దాని తర్వాత ఎస్పీడీసీఎల్ జేఎల్ఎం సార్, ఎన్పీడీసీఎల్ వాళ్ళకి 2018లో ఇచ్చాడు. 6 years నుంచి ఇంతవరకు నోటిఫికేషన్ లేదు. దానికోసము ఇది మ్యాండేటరీగా ఇక్కడ పెట్టాల్సింది సార్. యాక్చువల్గా ఎస్పీడీసీఎల్లో రీసెంట్గా నోటిఫికేషన్ ఇచ్చాడు, ఫిల్ చేసినా సరే ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి, అవి కూడా రిలీజ్ చేయాలి, రిలీజ్ చేస్తారు అని చాలా సందర్భాల్లో చూసాము. ఆ క్లారిటీ ఒకటి రావాల్సి ఉంటుంది ఎస్పీడీసీఎల్ గురించి. సో అది కూడా వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు ఇస్తాను సార్. ఫైనల్గా ఎన్పీడీసీఎల్ అయితే ఏఈలు ఏడీలు చెప్పింది ఏంటంటే వేకెన్సీస్ అయితే ఉన్నాయి సార్, రిలీజ్ చేస్తారు. అవి అదర్ పోస్టులలో కలిపినాడా లేకుంటే సెపరేట్గా ఇస్తాడా, చిన్న పోస్టులు కాబట్టి, బట్ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి, దాని గురించి డౌట్ ఏం లేదు. ఇది క్లారిటీ సార్. ఇది సో ఎస్పెషల్లీ ఇప్పుడు ఏఈ వాళ్ళకు అంటే బీటెక్ వాళ్ళకి అండ్ సబ్ ఇంజనీర్ డిప్లొమా వాళ్ళకి అండ్ ఐటీఐ వాళ్ళకి వీళ్ళందరికీ కూడా వేకెన్సీస్ అయితే ఉంటాయి సార్. మీరు ప్రిపేర్ అవ్వాల్సిన టైం అనేది వచ్చేసింది. ఇంకా ఇది పక్కన పెడితే ఒకసారి మన విషయానికి వెళ్తే ఎవరికి బీటెక్ వాళ్ళకి మన ట్రిపుల్ ఈ అండ్ ఈసీఈ వాళ్ళకి అసిస్టెంట్ ఇంజనీర్ అండ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సార్. జెన్కో ట్రాన్స్కోలో ఉండేవి అసిస్టెంట్ ఇంజనీరే కదా సార్. అంటే యాక్చువల్గా రోడ్స్ అండ్ బిల్డింగ్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రికల్ వాళ్ళకి ఒక 20 వేకెన్సీస్ వరకు ఉన్నాయని ఇన్ఫర్మేషన్ సార్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆ రోడ్స్ అండ్ బిల్డింగ్ నుంచి కూడా ఎలక్ట్రికల్ వాళ్ళకి అరౌండ్ 19-20 వేకెన్సీస్ ఉన్నాయని ఇన్ఫర్మేషన్. అందుకే అక్కడ ఏడబ్ల్యూ అని మెన్షన్ చేశాడు. దాని తర్వాత డిప్లొమా ట్రిపుల్ ఈ సబ్ ఇంజనీర్ నోటిఫికేషన్. దాని తర్వాత ఐటీఐ వాళ్ళకి ఈటీ వాళ్ళకి జేఎల్ఎం నోటిఫికేషన్. దట్ మే బి ఎన్పీడీసీఎల్ ఆర్ ఎస్పీడీసీఎల్. ఫస్ట్ అయితే ఎన్పీడీసీఎల్ ఛాన్సెస్ సార్. ఇవి మనకున్న వేకెన్సీస్. సో వీటికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీ ప్రిపరేషన్ కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేయండి సార్. బాగా ప్రిపేర్ అవ్వండి, ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి సార్. మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు, రైట్. ఇప్పుడు ఈ బీటెక్ అండ్ డిప్లొమా అండ్ ఐటీఐ వాళ్ళకి ఇంకా కంప్లీట్గా మీకు క్లారిటీ ఇవ్వడానికి ఆన్ 7th ఆగస్ట్ రోజు మనం ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాం సార్. మన సాయి మీద దిల్సుఖ్ నగర్లో ఈ ఎలక్ట్రికల్ వేకెన్సీస్ పైన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి మీకు ఒక అనలైసిస్ ఇవ్వడానికి చైర్మన్ ఆఫ్ సాయి మీద, ద ఫౌండర్ ఆఫ్ సాయి మీద డాక్టర్ జి రమణ సార్ మీ అందరికీ ఐడియా ఉంటుంటుంది. డాక్టర్ జి రమణ సార్ ఎక్స్ ట్రాన్స్కో ఏడీఈ, రిజైన్డ్ యాజ్ ఏ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్. ఆల్మోస్ట్ 30 years ఆఫ్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అన్ని. అండ్ సార్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ వేకెన్సీస్ రావచ్చు, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, వాటి కోసము ఆన్ 7th August అవేర్నెస్ ఆర్ ఫ్రీ డెమో ఆన్ ఆల్ ఎలక్ట్రికల్ వేకెన్సీస్. ఫ్రీ డెమో ఆర్ అవేర్నెస్ ఇది 7th August రోజు ఉంటుంది సార్, వెడ్నెస్డే రోజు. వీలైతే మన డిపార్ట్మెంటల్ పర్సన్స్ కూడా వస్తారు సార్. సో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి మీరు అనేది ఒకటి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ రిలీజ్ అవ్వచ్చు, దానిపైన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం. ఇది ఓన్లీ ఆఫ్లైన్ సార్, ఇది ఆన్లైన్ ఉండదు. మళ్ళీ కాల్ చేసి సార్ ఆన్లైన్లో ఉంటుందా సార్ అని అడగొద్దు, సారీ. సాయి మీద దిల్సుఖ్ నగర్, సాయి మీద మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. మన చైర్మన్ రమణ సార్ ఫౌండర్ ఆఫ్ సాయి మీద ఎక్కడ సార్ మన ఇన్స్టిట్యూట్ అంటే దిల్సుఖ్ నగర్లో వెంకటాద్రి థియేటర్ పక్కన లైన్లోనే సార్. మీరు అక్కడికి వస్తే మీరు కాల్ చేస్తే మీకు అడ్రస్ కూడా పెడతాము, నో ప్రాబ్లం. ఆల్రెడీ మీ దగ్గర సాయి మీద మొబైల్ నెంబర్ ఉంటుంటుంది 9494941234. సాయి మీద మొబైల్ నెంబర్స్కి లాస్ట్లో 1234 ఉంటుంది సార్. మోస్ట్లీ సాయి మీద తిరుపతి అయినా, సాయి మీద విజయవాడ అయినా, సాయి మీద హైదరాబాద్ అయినా అన్నింటికి లాస్ట్లో 1234 ఉంటుంది సార్. సో 9494941234 నెంబర్కి కాల్ చేయొచ్చు. ఈ 7th రోజు మనకి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ఉంది సార్. దాని తర్వాత ఈ 8th రోజు బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతాయి సార్. న్యూ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతాయి సార్ ఈ 8th రోజు. ఎవరికి ఈసీ ట్రిపుల్ ఈ వాళ్ళకి ఏఈ ఆఫ్లైన్ బ్యాచ్ అండ్ డిప్లొమా ట్రిపుల్ ఈ వాళ్ళకి
వాళ్ళకి సబ్ ఇంజనీరింగ్ ఆఫ్లైన్ బ్యాచ్ అండ్ ఐటీఐ వాళ్ళకి జూనియర్ లైన్మెన్ ఆఫ్లైన్ బ్యాచెస్ అనేవి 8th నుంచి స్టార్ట్ అవుతాయమ్మా. 8th ఆగస్ట్ నుంచి న్యూ ఆఫ్లైన్ బ్యాచెస్, 8th ఆగస్ట్ నుంచి న్యూ ఆఫ్లైన్ బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఆ టైమింగ్స్, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు 7th రోజు చెప్తాము. ఏ విధంగా సార్ అంటే ఆల్మోస్ట్ ఈ ఎగ్జామ్లో ఇచ్చింది ఏంటంటే మన క్యాలెండర్లో ఇచ్చింది అక్టోబర్లో నోటిఫికేషన్, జనవరిలో ఎగ్జామ్స్. అంటే అట్లీస్ట్ మనకు 5 to 6 months ఆఫ్ టైం ఉంటుంది సార్. ఈ 5 to 6 months ఆఫ్ టైం జనరల్గా ఏ క్యాండిడేట్కైనా ఒక గవర్నమెంట్ జాబ్ రావాలంటే మినిమం వీ నీడ్ అరౌండ్ 6 months ఆఫ్ సిన్సియర్ ప్రిపరేషన్. సో ఫర్ దట్ ఈ 6 months మీరు బాగా యూటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా జాబ్ కొట్టడానికి ఛాన్స్ ఉంటుంది సార్. ఓకే, సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో మీలో ఉత్సాహాన్ని పెంచడానికి, మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెంచడానికి, మీకు క్లారిటీ ఇవ్వడానికి 7th రోజు మన ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ సాయి మేధా డాక్టర్ జి రమణ సార్ విల్ కమ్ హియర్. మన సాయి మేధా దిల్సుఖ్ నగర్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంటుంది, ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. అయితే ఇక్కడ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్కి ఎవరైతే అటెండ్ అవుతారో మన 7th ఆగస్ట్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్కి ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి అడ్వాంటేజెస్ ఏంటంటే, ఒకటి మీకు అవేర్నెస్ వస్తుంది, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో అనాలిసిస్ వస్తుంది. అది కాకుండా బీఈ బీటెక్ ఎవరైతే ఉన్నారో ఏఈ ఏడబ్ల్ఈ ఆల్ టైప్స్ ఆఫ్ బీటెక్ ఎగ్జామినేషన్కి కోచింగ్ ఆఫ్లైన్ అనేది 8th రోజు స్టార్ట్ అవుతుంది. దీని ఆఫ్లైన్ ఫీ వచ్చేసి యాక్చువల్గా 30,000 ఉంటుంది సార్. ఆఫ్లైన్ ఫీ వచ్చేసి యాక్చువల్గా 30,000 ఉంటుంది. బట్ ఎవరైతే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతారో, ఎవరైతే ఆ రోజు వచ్చి అటెండ్ అయ్యి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి 22,500కే ఇస్తాం సార్. 22,500కే ఆఫ్లైన్ అండ్ 1 year ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ కూడా ఫ్రీగా ఇస్తాం. ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ 1 year సబ్స్క్రిప్షన్ కూడా మేము ఫ్రీగానే ఇస్తాము. ఇది ఓన్లీ 7th రోజు ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్కి వచ్చి అట్లీస్ట్ మీ నేమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే సార్. ఎందుకంటే ఎక్కువ మందికి ఇవ్వలేం సార్, అంత తక్కువ ఫీజుతో మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం కష్టం కాబట్టి. అండ్ దాని తర్వాత అట్లీస్ట్ 8th రోజు క్లాస్ స్టార్ట్ అవుతుంది కదా, ఆ 8th రోజు క్లాస్కి ఎవరైతే అటెండ్ అవుతారో, 8th రోజు ఈవినింగ్ లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి 25,000 ఉంటుంది సార్. ఇంకా 8th తర్వాత ఖచ్చితంగా 30,000 మెయింటైన్ చేయాలి సార్, మీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మేము ఇవ్వాలంటే. సార్ ఇంతకుముందు నేను ఆన్లైన్ తీసుకున్నాను, ఇంతకుముందు నేను ఆఫ్లైన్ తీసుకున్నాను అంటే మీరు ఓల్డ్ స్టూడెంట్ అయ్యి ఉంటే మీరు ఆఫీస్కి రండి సార్. మీరు ఇంతకుముందు ఎంత పే చేస్తారో దాన్ని బేస్ చేసుకొని మీ ఫీ రెడ్యూస్ చేసి నామినల్ ఫీజెసే తీసుకుంటారు. మీ అందరికీ తెలుసు, నేనే ఉంటాను అక్కడ. ఐ విల్ గివ్ యూ కంప్లీట్ అష్యూరెన్స్ ఫర్ దట్. ఓకే గైస్, సో ఎవరైతే 7th ఆగస్ట్ రోజు జాయిన్ అవుతారో వాళ్ళకి 22,500 ఉంటుంది ఏఈ వాళ్ళకి. అండ్ 8th ఈవినింగ్ లోపు జాయిన్ అవుతే 25 ఉంటుంది. దాని తర్వాత ఖచ్చితంగా 30,000 ఉంటుంది సార్, మీరు అది అబ్జర్వ్ చేయాలి. దాని తర్వాత డిప్లొమా వాళ్ళకి, డిప్లొమా అంటే సబ్ ఇంజనీర్ వాళ్ళకి ఆన్లైన్ వచ్చేసి 7,500 ఉంది సార్ యాక్చువల్లీ ఫీ ఆన్లైన్ ఫర్ 1 year. బట్ ఈ అటెండ్ అయిన వాళ్ళకి, డెమోకి అటెండ్ అయిన వాళ్ళకి అండ్ ఆఫ్లైన్ వచ్చేసి యాక్చువల్లీ ఆఫ్లైన్ ఫీ ఫర్ డిప్లొమా 15,000 ఉంటుంది సార్. ఈ 15,000 బట్ 7th రోజు ఎవరైతే డెమోకి అటెండ్ అయ్యి అవేర్నెస్ ప్రోగ్రామ్కి అటెండ్ అవుతారో వాళ్ళకి 10,000కే ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ఈ 10,000కే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సార్. సార్ మాకు ఓన్లీ ఆన్లైన్ కావాలి 7,500, బట్ ఈ డెమోకి వస్తే వాళ్ళకి 6,000కే ప్రొవైడ్ చేస్తాం సార్. ఓన్లీ ఆన్లైన్ కావాలి 6,000కి ఇస్తాం సార్. లేదా ఆఫ్లైన్ ఆన్లైన్ కావాలి 10,000కి ఇస్తాం సార్ 7th రోజు అటెండ్ అయిన వాళ్ళకి. నెక్స్ట్ 8th ఈవినింగ్ లోపు జాయిన్ అవుతే 12,000కి ఇస్తాం సార్. దాని తర్వాత ఖచ్చితంగా 15,000 ఉంటుంది, 15,000 ఉంటుంది. సో 7th రోజు ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకి 10,000 సార్. 8th ఈవినింగ్ లోపు జాయిన్ అయిన వాళ్ళకి 12,000కి ఉంటుంది. దాని తర్వాత 15,000 పక్కా ఉంటుంది సార్. మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలి అంటే, మా నుంచి కూడా బెస్ట్ ఎఫర్ట్స్ కావాలంటే మేము తీసుకోవాల్సిన మినిమం ఫీజెస్ సార్. అండ్ ఐటీఐ వాళ్ళకి, ఐటీఐ అంటే జూనియర్ లైన్ మెన్ వాళ్ళకి యాక్చువల్లీ ఆన్లైన్ అనేది 6,000 ఉంటుంది సార్. బట్
ఆఫ్లైన్ అనేది 8,000 ఉంటుంది సార్. ఆఫ్లైన్ వచ్చేసి 8,000, ఆన్లైన్ వచ్చేసి 6,000. కానీ ఈ 7th రోజు ఎవరైతే డెమో అటెండ్ అవుతారో వాళ్ళకి ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ కలిపి 10,000కే ఇస్తారు సార్. ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ కలిపి మీకు 10,000కే ప్రొవైడ్ చేస్తాం. ఈ 8th ఈవినింగ్ లోపు జాయిన్ అయితే మాత్రం 12,000 ఉంటుంది. దాని తర్వాత ఇంకా యాజ్ యూజువల్గా ఫీజు ఎక్కువ ఉంటుంది సార్. 7th రోజు మీరు అటెండ్ అయిన వాళ్ళకి ఆన్లైన్ ఆఫ్లైన్ కలిపి 10,000కే ప్రొవైడ్ చేస్తున్నాము. ఓన్లీ ఆన్లైన్ కావాలా అయితే 6,000 ఉంటుంది సార్. అయితే ఇక్కడ మన సాయి మీద యాప్స్ వచ్చేసి అందరికీ ఒకే యాప్ కాకుండా సెపరేట్ సార్. ఆన్లైన్లో అందరికీ ఒకే యాప్ కాకుండా ఎవరిది వాళ్ళకే సెపరేట్గా మెన్షన్ చేస్తున్నాను సార్. ఇక్కడ ఆల్రెడీ మీకు ఐడియా ఉండుంటుంది. బీటెక్ వాళ్ళకి, డిప్లొమా వాళ్ళకి అండ్ ఐటీఐ వాళ్ళకి, బీటెక్, డిప్లొమా అండ్ ఐటీఐ వాళ్ళకి సెపరేట్గా ఉంటుంది సార్ మన దగ్గర. సో ఎవరైతే బీటెక్ కంప్లీట్ చేసి ఏఈ కోసం ప్రిపేర్ అవుతున్నారో సాయి మీద గేట్ యాప్ డౌన్లోడ్ చేయండి. దాంట్లో డెమో వీడియోస్ ఉంటాయి, యూ కెన్ వాచ్. ఇది ఆన్లైన్ 1 ఇయర్కి అయితే 10,000 సార్. 1 ఇయర్కి అయితే సార్ మాకు 6 months చాలు సార్ అంటే 6 monthsకి అయితే 5,000కే ప్రొవైడ్ చేస్తాం సార్. అందులో జెన్కో ఏఈ, ట్రాన్స్కో ఏఈ అని కోర్సెస్ ఉంటాయి, మీరు డెమో వీడియోస్ వినొచ్చు. దాని తర్వాత సాయి మీద ఈ సెట్ యాప్ ఫర్ డిప్లొమా యాక్చువల్గా 7,500 ఉంటుంది సార్. బట్ ఎవరైతే ఈ డెమోకి అటెండ్ అవుతారో వాళ్ళకి 6,000కే ప్రొవైడ్ చేస్తాం సార్. అండ్ సాయి మీద జేఎల్ఎం యాప్ ఆల్రెడీ ఐడియా ఉంటుంటుంది అందరికీ. ఇది కూడా ఆన్లైన్, జస్ట్ వీఆర్ ప్రొవైడింగ్ ఎట్ 6,000. సాయి మీద జేఎల్ఎం యాప్. ఇక్కడ నేను ఎంతమంది సెలెక్ట్ అయ్యారో వాళ్ళ ఫొటోస్ వేయట్లేదు సార్. ఫొటోస్ వేస్తే నేను స్క్రీన్లు తీయడానికే ఒక 1/2 hour పడుతుంది. అంతమంది ఉంటారు. అంటే ఏదో 10 ఫోటోలు వేసి ఇల్లు కానీ కాదు. నేను వచ్చిన వాళ్ళ జాబ్స్ వచ్చిన వాళ్ళందరిది ఇక్కడ వేయట్లేదు. ఒకసారి ఆ సక్సెస్ మీట్, ఆ వీడియోస్ అవన్నీ మళ్ళీ నేను పోస్ట్ చేస్తాను. మన సాయి మీద విషయానికి వస్తే ఇప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో మీకు ఆల్మోస్ట్ 30 years of experience. Dr. G. Ramana sir, ex-Transco AD. Sir will teach you some subjects. అది కాకుండా another Dr. Nagaraju sir, electrical, who worked as a principal for BTech colleges and HOD for BTech colleges and almost 20 years of teaching experience electrical department lo. So sir will teach you some subjects. And electrical machines, జనరల్గా ఎలక్ట్రికల్ మెషిన్స్లో మీకు ఎగ్జామ్ రాయడానికి కావాల్సిన 100% స్టఫ్, ప్రతి క్వశ్చన్ మీకు సార్ ఇది నాకు తెలుసు, నేను చేశాను, ఇది చాలా ఈజీ సార్, మనం డిస్కస్ చేసినవే. ఎగ్జామ్లో వచ్చిన ప్రతి క్వశ్చన్ కూడా మీ వేలో, మన కాంపిటేటివ్ వేలో మీకు ఇవ్వడానికి షూర్గా నేను ఉంటాను సార్ ఇక్కడ. దాని తర్వాత మన అశోక్ సార్ అండ్ దాని తర్వాత సంపత్ సార్. అది కాకుండా ఇంకా 2-3 నేమ్స్ ఇప్పుడు నేను ఇక్కడ వేయట్లేదు. ఇంకో 2-3 members మీకు సర్ప్రైజింగ్గా వస్తారు. అంటే మీకు ఎక్కడో కనబడినా సరే మీరు క్లాస్కి వచ్చేసరికి దే విల్ బీ హియర్, మీతో ఉంటారు. వాళ్ళతో కూడా డిస్కస్ చేసాము. దే విల్ కమ్ విత్ అస్. వాళ్ళు కూడా మీకు ది బెస్ట్ ఇవ్వడానికి ముందుంటారు సార్. ఈ విధంగా సాయి మీద ఎలక్ట్రికల్ టీమ్ అంటే నేను అన్ని బ్రాంచ్ల వాళ్ళ ఇక్కడ వేసేస్తే నిండిపోద్ది సార్. అది కాదు, ఎలక్ట్రికల్ వాళ్ళకి, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి వాట్ ఐఎమ్ గివింగ్, ఎలక్ట్రికల్ వాళ్ళకి, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఇంకా అన్అకాడమీ అండ్ గ్రేడ్ ఆఫ్ ఫ్యాకల్టీ మీరు చూస్తే సర్ప్రైజ్ అవుతారు. దే విల్ కమ్ హియర్. ఓకే, ఇది మన ఎలక్ట్రికల్ వాళ్ళకి, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి వాట్ వీఆర్ ప్రొవైడింగ్. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇంకా కంప్లీట్ డీటెయిల్స్, కంప్లీట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మనకు 7th రోజు ఉంటుంది. ఆ రోజు అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఇంకా మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా ఫీల్ ఫ్రీ టు కాంటాక్ట్ అవర్ సాయి మేధా మొబైల్ నెంబర్స్ 9494941234. అది కాకుండా 8303741234. ఇది సార్ సాయి మేధా మొబైల్ నెంబర్స్ అన్నింటికి 1234 ఉంటుంది సార్. అండ్ సాయి మీద యాప్స్ అన్నింటికి సాయి మీద అనే ఉంటుంది సార్, వేరే ఏముండదు. సాయి మీద గేట్, సాయి మీద ఈ సెట్, సాయి మీద జేఎల్ఎం, ఇవి మన యాప్స్ సార్. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఈ నెంబర్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ కనుక్కోండి. 7th రోజు అవేర్నెస్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వండి. అటెండ్ అయిన వాళ్ళకి కూడా మ్యాక్సిమం కన్సెషన్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ 8th నుంచి బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి అందరికీ. సో కొంచెం ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైతే మన సాయి మీద ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ పాస్ చేయండి అమ్మా. కొంచెం
మన స్టూడెంట్స్ అందరూ ఈ ఇన్ఫర్మేషన్ని మీరు స్టేటస్ కానీ లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ కేటగిరీలో ఉన్నారో వాళ్ళకు ఫాలో అప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ గైస్. ఎవరైతే మన సాయి మీద ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారో మీ అందరి సపోర్ట్ మాకు ఆల్వేస్ ఉండాలని అండ్ మా సపోర్ట్తో మీలాగా చాలా మందిని జాబర్స్గా క్రియేట్ చేయడానికి మేము ముందుంటామని తెలుపుతూ థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్.